పాత బస్తీ అనగానే చార్మినారు, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నామా ప్యాలెస్, లాట్ బజార్ యాదికొస్తాయి. 400 ఏళ్ల చరిత్రున్న ఓల్డ్ సిటీ ఇప్పటికీ ఓల్డ్ గానే ఉన్నదబ్బా. ఓ రోడ్లు సక్కగుండయి, ఓ మోరీలు సక్కగుండయి, ఇరుకిరుకు గల్లీలు, బస్సులు తిరగరాని సడకులు. హైదరాబాద్ చూస్తే ఇటో తీరుంటది, అటో తీరుంటది. ఇన్నేండ్లకు ఆ ఏరియాకు గీ సౌలతి రాబోతుంది. రైట్, పాత బస్తీకి మెట్రో రైలు పట్టాలేసే కార్యం సురువయ్యింది. ఫారూక్ నగర్ శంకుబండ వాతిండు సీఎం సారు. లోకల్ ఎంపీ అసద్ బాయి, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లీడర్లు వచ్చిండ్రు. ఎంజీబీఎస్ కెళ్లి పురాణ హవేలీ, షాలిబండ, అలియాబాద్ మీదకెళ్లి ఫలక్నామా దాకా పట్టాలు వరుస్తారు. నడిమిట్ల సాలార్జింగ్ మ్యూజియం, చార్మినారు, షాలిబండల కాడ స్టేషన్లు ఉంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల దూరము, 2000 కోట్ల ఖర్చుతోటి 3 ఏళ్ల కూత పెట్టిస్తారట బండిని. మసీదులు, మందిరాలకు తక్లీఫ్ కాకుండా చూస్తామంటారు ఆఫీసర్లు. అప్పట్లోనే ఓల్డ్ సిటీకి మెట్రో రైలు రావాల్సి ఉండే గానీ కొందరు జేవట్కే ఆగింది. కొత్త సర్కార్ వచ్చినాక మెట్రో ఎక్కే భాగ్యం పాత బస్తీకి ఎందుకు రావద్దని ఇప్పుడు వస్తుంది అన్నట్టు. राजनीति अलग है, डेवलपमेंट अलग है. डेवलपमेंट में कोई कमी नहीं है. हैदराबाद सिटी में हर गली में डेवलप करने के लिए हमारा जिम्मेदार. गरीब लोगों को जरूरत है मेट्रो रेल का, एयरपोर्ट में जाने का. इसीलिए मैं चंद्रायन गुट्टा से लेकर मैलार देवरपल्ली, P7 रोड से लेकर इंटरनेशनल एयरपोर्ट तक नया मेट्रो लाइन बनाए.